ఆ విధంగా మల్లన్న సాగర్కి వెళ్ళి తీసుకొచ్చి ప్యూరిఫైడ్ వాటర్ని, గోదావరి వాటర్ని, స్వచ్ఛమైన వాటర్ని 56 కిలోమీటర్ల వైపున మూసిని బారించి టూరిజం అవుతుంది. ప్లస్ ఈ రోగాలు పోతాయి. మూసి నీళ్ళకు పైప్ లైన్ ద్వారా సపరేట్ చేసేసి రివర్లో కలపడం, కృష్ణా రివర్లో. ఇంత మంచి కార్యక్రమం చేస్తుంటే మానవత్వం లేని ప్రతిపక్షాలు, ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ, ఆ ప్రభుత్వానికి కానీ ఆ ప్రభుత్వాది నేతలకు కానీ, అందులో మంత్రి పనిచేసిన ముఖ్యమంత్రి కానీ, మంత్రి కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ మానవత్వం లేదు వీళ్ళకు. వీళ్ళు ఇవాళ మాట్లాడుతున్నారు. ఇలా అవసరం లేకుండా 50 టీఎంసీలతో మల్లన్న సాగర్ కట్టే అవసరం ఏందాడా? మీరు 30 టీఎంసీలు చూడండి, కదలకుండా చుక్క కదలకుండా అక్కడనే ఉంటే. మొట్టమొదటిసారి నేను మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో ఆఫీసర్లతో మాట్లాడి ఆలేరు కాన్ఫరెన్స్కి చెరువులు నింపడానికి నీళ్ళు వదిలిపెట్టించినాం. మొదటిసారి ఆయన మల్లన్న సాగర్ పూర్తి అన్నీ 5 ఏళ్ళు అయింది. అట్లే ఉంటుంది వాటరు. 15,000 కోట్లు ఉట్టి రిజర్వాయర్కు. ఒక ఆంధ్ర కాంట్రాక్టర్కు, 2 కాంట్రాక్టర్లకు 15,000 కోట్లు ఎర్త్ బండ్ అంటే అలా 5-6 వేల కోట్లు కుట్టి ఆ రిజర్వాయర్ మీదే వస్తాయి. ఆ రిజర్వాయర్ ఆడికెళ్ళి కొండపోచమ్మ, రంగనాయక సాగర్ ఇవన్నీ ఎక్కడికి పనికిపోయి. కానీ మాత్రం కాళేశ్వరం 3 స్టెప్లలో పైకి లిఫ్ట్ చేసి కిందికి వదిలిపెట్టుకొని ఒక తుగ్లక్ పనిలాగా కట్టడం అయిపోయింది, కూలిపోవడం అయిపోయింది, 1,50,000 కోట్ల బుగ్గిపాలైపోయింది. ఇవాళ నీకు మానవత్వం లేకుండా నువ్వు మల్లన్న సాగర్ని కడతప్పుడు భూ నిర్వాసితుల్ని పోలీసులను పెట్టి ఇష్టం ఉన్నప్పుడు వేధించి అప్పటికి ఒక కలెక్టర్ని ఏజెంట్గా పెట్టుకొని డబ్బులు అడిగిన వాళ్ళని అక్రమ కేసులు పెట్టి అవసరం లేని రిజర్వాయర్ అంత పెద్ద కెపాసిటీ కట్టి కిందికి నీళ్ళు వదిలిపెట్టకుండా, ఫ్లోరైడ్ జిల్లా నల్గొండ జిల్లాకు ఇవ్వకుండా, పక్కకేమన్నా బస్వాపూర్ పూర్తి చేయకుండా ఈరోజు ఇంత మంచి కార్యక్రమాన్ని తీసుకుంటే ఏ మానవత్వం ఉన్న మనిషి అయినా అప్రిషియేట్ చేస్తాడు. కానీ మీకు ఎక్కడ పోయినారు మీరు? గతంలో చెప్పినట్టు మాయమైపోతున్నాడు మనిషి అన్నవాడంటే ఈ బీఆర్ఎస్ వాళ్ళని, హరీష్ రావుని, కేటీఆర్ని చూస్తుంటే అసలు మానవత్వం మనుషులు అనేవాడు ఉన్నాడా అని. ఒక్కసారి నల్గొండకు రండి. మా ఊరు ఈ మూసీ కాలువకు ప్యారలల్గా 7 కిలోమీటర్లు లోపలికి ఉంటుంది మా ఊరు. నేను ఇప్పుడు కూడా పోయి ఉంటాం ఊర్లో అప్పుడప్పుడు. పొద్దున్న లేస్తే డ్రైనేజ్ వాసన వచ్చి ఊర్లలో కిటికీలు పెట్టుకుంటారు. నీ దగ్గరనే మొత్తం గోదావరి వాటరు. నల్గొండ జిల్లా మొత్తమే ఫ్లోరైడ్ ప్లస్ ఈ మూసి వాసనతో బతకాలి. మీరేమన్నా మనుషులేనారా? మీరేమన్నా ఏం బాధలు మానవత్వం? ఒకసారి రా, పెద్దంబర్పేట రా, కుంటూరు రా, క్లీనింగ్ చేసి నువ్వే డెవలప్మెంట్, మూసి డెవలప్మెంట్ అంటివి, ఫ్రంట్ అంటివి, ఓ చైర్మన్ పెడుతుంది. ఏం చేసినావు 10 ఏళ్ళు? అమెరికా అటు పోను, జపాన్ పోను, అటు పోను, ఇటు పోను, ఇటుపోయినావో ఏం చేసినావో ఎవరు అడుగుతున్నావు అని 1,00,000 కోట్లు సంపాదించుకున్నావు. ఎందుకు ఈ ఆలోచన రాలే నీకు? 1000 కోట్లు తీసుకొచ్చినావు. 1000 కోట్లతో కాదు, 10,000 కోట్లైనా 20,000 కోట్లైనా ఎంత ఖర్చు అయినా సరే మూసింగ్ చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని మేము స్పెషల్గా రిక్వెస్ట్ చేసినాం. ఆ తర్వాత అనౌన్స్ చేసినాను, అభినందించినాం. మా జిల్లా ప్రజలు ఇవాళ చాలా సంతోషంగా ఉన్నారు. మాకు త్వరలో ఈ మూసి నరకం నుంచి ఫ్లోరైడ్ బాధ నువ్వు 6,000 కోట్లు ఖర్చు పెడితే 4,000 కోట్లు కమిషన్లు తిన్నారు మీరు మిషన్ భగీరథలా. ఇప్పుడు ఫ్లోరైడ్ శాతం పెరిగిందని ఆయన పేరు మన సీఎం అడ్వైజర్ ఉండే ఆమె పేరు ప్రియాంక వర్గీస్, పిహెచ్డి దీని మీద మూసి మీద నల్గొండ మీద చేసింది. కేసీఆర్ దగ్గర ఓఎస్డీగా ఉండే ఆమె ఇప్పుడు నల్గొండ పరిస్థితి చెప్పింది. రీసెర్చ్ చేసి ఆమె రీసెర్చ్ చేసి పంపించింది. మూసి నడితో పండే పంటల్లో బారా లోహాలు అంటే హెవీ మెటల్స్ కారణంగా తింటే అనారోగ్యం పాలవుతున్నారు. కావాలనుకుంటే మాజీ సీఎం కేసీఆర్కు ఓఎస్డీగా పనిచేసే కేసీఆర్ ప్రియాంక వర్గీస్ని మీరు అడగండి. ఆమె ఒక పిహెచ్డీలో ఆమె ఒక ఆర్టికల్ రాస్తే
నాకు ఆమె దగ్గర ఆ పిహెచ్డీ పనిచేసి ఒక అతను పంపించిండు. ఉస్మానియా యూనివర్సిటీలో చేసిన పిహెచ్డీ. ఆ డాక్టర్ వెంకటేశ్వర్లు వాళ్ళంతా కలిసి చేసి ఇప్పుడు ఫ్లోరైడ్ శాతం పెరిగింది. కేసీఆర్ దరిద్రం వచ్చినాక. అంతకుముందు మేము ఆర్డబ్ల్యూసీ డిపార్ట్మెంట్కి వెళ్ళి 1000 కోట్లు నేను రాజశేఖర రెడ్డి గారు రాజీవ్ పల్లెపాట ఫస్ట్ పెట్టించిన. నా కాన్ఫిడెన్స్లో పెట్టించి 600 కోట్లు అనౌన్స్ చేసిన. ఆ తర్వాత 600 కోట్లు మళ్ళీ అనౌన్స్ చేసి సింపుల్గా డ్రింకింగ్ వాటర్ ఇచ్చినాం. ఎక్కడ మిషన్ భగీరథ అందరికీ తెలుస్తుంది, మొత్తం తినడానికని 6000 కోట్లు 2 ప్యాకేజ్ చేసి నల్గొండల ఏ ఊర్లో నీళ్ళు వస్తలేవు. కేసీఆర్ నడుతా అటు కేసీఆర్ లేడనుకో, ఇక కేటీఆర్ నడుతా నువ్వు పోదాం, ఏ ఊరికైనా పోదాం నల్గొండ జిల్లాలో. మీకు ఫ్లోరైడ్ నీళ్ళు వస్తున్నాయా, మిషన్ భగీరథ నీళ్ళు వస్తున్నాయా అడుగుదాం కేసీఆర్. ప్లస్ మూసీతో మీరు బతకగలుగుతుండ్రా? ఎందుకు ఇంత నల్గొండ అంటే కోపం నీకు? నల్గొండ అంటే మన ఘోరంగా ఒక్కొక్కటి 60-70 వేలతో ఓడగొట్టినందుక? లేకపోతే నల్గొండ అంటే తెలంగాణ ఉద్యమానికి నాంది, శ్రీకాంతాచారి పుణ్యమాని, తెలంగాణ మలిదశ ఉద్యమంలో ఉవ్వెత్తున విరిచి వచ్చిందే తెలంగాణ శ్రీకాంతాచారి. ఆనాటి సాయుధ తెలంగాణ రాజ్య పోరాటంలో కూడా నల్గొండనే ముందు మలిదశ తొలిదశ ఉద్యమంలో కొండా లక్ష్మణ్ బాపూజీ భువనగిరికి వెళ్ళి ఎమ్మెల్యేగా ఉండి మంత్రి పదవిలో ఉండి నాకు తెలంగాణ కావాలి, ఒక మంత్రి పదవి తీసుకోను అని చెప్పి ఆయన తర్వాత నేను తెలంగాణ అనౌన్స్ చేసిన తర్వాత మళ్ళీ మంత్రి పదవి తీసుకుంటే కూడా తెలంగాణ రాష్ట్రంలోనే మంత్రి అవుతా అని చెప్పిన. ఇంకా రావి నారాయణ రెడ్డి, వల్లు స్వరాజ్యం, వారుట్ల కమలాదేవి, అలాంటి ఆ పోరాటాల గడ్డ. ఎందుకు ఇట్లా మా మీద కక్ష తీస్తున్నాను? నీకు మొన్న ఒక సీట్ వచ్చింది, ఒక పనికిరాని మంత్రి 10 ఏళ్ళు మంత్రిగా ఉండి 3000తో 4000తో గెలిచిండు. నీకు మళ్ళీసారి నల్గొండ వస్తే టీఆర్ఎస్ బీఆర్ఎస్ నాయకులకు మా మూసి కంపు మా మీద వచ్చి రోగాలు వచ్చి చచ్చిపోతున్నాం మేము. ఇంకా రకరకాల రిపోర్ట్స్ ఉన్నాయి, మీకు ప్రెస్ నోట్ పంపిస్తాం. మీకు డీటెయిల్గా సైంటిస్టులు దేశ విదేశాల గురించి, నల్గొండలో మూసి గురించి ఇంత వరెస్ట్ రివర్ లేదని ప్రపంచంలో చెప్పిండ్రు. ప్రపంచంలో ఇంత వరెస్ట్ రివర్ లేదు. డ్రైనేజ్ కలుస్తుంది, ఇండస్ట్రియల్ వేస్టేజ్ కలుస్తుంది, అన్ని ఫార్మాస్యూటికల్ కంపెనీలన్నీ చౌటుపల్లి పోచంపల్లి ఇక్కడనే పెట్టిండ్రు. ఇంత నాశనం చేసి ఇంకా వాళ్ళ దగ్గర పోయి డ్రామాలు ఆడుకుంటా మల్లన్న సాగర్ల పోలీసులతో ఎందుకు కొట్టించినావు? నువ్వు అవసరం లేని రిజర్వాయర్ ఎందుకు కట్టినావు? మరి అప్పుడే వీళ్ళకి ఇవ్వచ్చు కదా. మూసీ అప్పుడు రివర్ ఫ్రంట్ పెట్టి 1,00,000 కోట్లు అప్పు దొరికింది కదా. మూసీ కార్పొరేషన్ అంటే ఎవడో 1,00,000 కోట్లు ఇస్తాడు. 1,00,000 కోట్లు అంటే 7 లక్షల కోట్లు అప్పు చేసినావు కదా. ఎందుకు నీకు మీ నాయనకు ఐడియా రాలే? అంటే కమిషన్ తక్కువ వస్తాయనా? లిఫ్ట్ ఇరిగేషన్ అంటేనేమో 50% వస్తాయి. 1,00,000 కోట్లు అంటే 50,000 కోట్లు ఈయనకు, 40,000 కోట్లు కాంట్రాక్టర్కు, 10,000 కోట్లల్లో లిఫ్ట్ అయిపోతుంది. ఎందుకంటే ఆస్ట్రియానో ఇటలీనో ఎక్కడో చిన్న చిన్న కంట్రీలో అసెంబ్ల్డ్ మోటార్ తీసుకొచ్చి కొత్త లేబుల్ పెడతారు దానికి. నిజంగా ఎంత బాధ అనిపిస్తుందంటే వీళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు చేసిన యాక్షన్. 17,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి రెడీ ఉన్నాయి, నీకు పంచచేత కాలే. అది బిల్డర్స్ కాంట్రిబ్యూషన్తో కట్టినది. అక్కడ ఇంకా ఎక్కడ కావాలి అక్కడ లేదా ఆర్థిక సాయం కూడా చేసి వాళ్ళని, ఎందుకంటే వాళ్ళకు కూడా మూసి పక్కన ఉంటే వాళ్ళ ఆరోగ్యాలకు కూడా ఇబ్బంది, మామూలు ఇబ్బంది కాదు. 7 కిలోమీటర్లు ఉన్న ఊరికి మీరు అందరినీ తీసుకుపోతా. కేటీఆర్ వస్తే కేటీఆర్ ఇంకొక రోజు నైట్ రైడ్ చేద్దాం, పొద్దున మళ్ళీ మార్నింగ్ ఉందాం. మీరు పొద్దున మా ఊర్లో టిఫిన్ కూడా చేయలేరు మీరు. అంటే మా ఊరు అంటే 7 కిలోమీటర్ల లోపల ఉంది మూసి కెనాల్కు. పక్క ఉన్న నార్కట్పల్లి లాంటి నగరకల్లి లాంటి ఊరోళ్ళ పరిస్థితి ఏంది? ఇప్పుడు అమెరికాలో చదువుకున్నట్టే కేటీఆర్ ఏమైనా కామన్ సెన్స్ ఉందా నీకు? ఒక్కసారి నల్గొండ పోయి ఒకటే అంటున్నా, మీ టీఆర్ఎస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ మీకు మానవత్వం ఉందా? మీరు నాయకులేనా లేకపోతే రాజకీయ నాయకులు అనేవాళ్ళు ప్రజలు పడుతున్న బాధల గురించి మాట్లాడతారు. మీరు పక్కా రాజకీయ నాయకులు. మా గవర్నమెంట్ వచ్చిన 3వ రోజుకెళ్ళే
ఈ గవర్నమెంట్ ఉండదు ఈ గవర్నమెంట్ ఉండదు అని చెప్పి మాట్లాడి ఆఖరికి ఎట్లయిందంటే మీ బతుకు పార్లమెంట్ ఎలక్షన్లో 9 స్థానాలు 3వ స్థానం 7 స్థానాలు డిపాయిడ్ పోయి సిగ్గుండాలే 10 ఏళ్ళ అధికారంలో ఉండి ఎంత ఘోరంగా మేము 5గురు పార్లమెంట్ మెంబర్లు 21కి నువ్వు 15 మందిని కొనుక్కపోతే 3 పార్లమెంట్ మెంబర్లు నామినేషన్లు ఇస్తే గెలిచినాం. నీ గవర్నమెంట్ ఉండి రెండోసారి గెలిచి 88 సీట్లతోని నువ్వు ఇంకా 5 ఏళ్ళు ఉంటావని తెలిసి కూడా 3 గెలిచినాం. అది కాంగ్రెస్ అంటే, అది ప్రజలు. నీ మోసానికి దళిత బంధనో డబుల్ బెడ్రూమ్ అనో దళితులు ముఖ్యమంత్రి అనో అకౌంట్ రోజే పోలింగ్ రోజే అకౌంట్లో డబ్బులు వేయడంతో నువ్వు రెండోసారి గెలిచినావు. 3వసారి నీ నిజస్వరూపం తెలిసింది కాబట్టి ఓడగొట్టి ఇంట్లో పండ పెడితే ప్రతిపక్ష నాయకునిగా ఉండి కనీసం అసెంబ్లీకి వచ్చే మొగం లేక మీ నాయన వచ్చి మాట్లాడడం, రేపు అసెంబ్లీ పెడతాం కదా వచ్చి మాట్లాడను మూసీ మీద. ఆయన సంగతి తెలుస్తుంది, నేను కేసీఆర్ సంగతి. పెద్ద ఆయన 70,000 పుస్తకాలు చదివినట. మూసీ గురించి రీసెర్చ్ చదువు ఫస్ట్. కేసీఆర్కు అంటే ఆరోగ్యం బాగాలేకుండా నువ్వు చదవలేకపోతే కేటీఆర్ హరీష్ నువ్వు చదువురా పుస్తకాలు. రీసెర్చ్ చేసిన వాళ్ళు చదవండి. మూసీతోని 1 కోటి మంది, 1 కోటి మందికి 20,000 30,000 కోట్లు పెద్ద ఖర్చు లెక్క కాదు. అందుకనే మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా, మీ పార్టీ ఉండదు, ప్రతిపక్ష నాయకులు లేడు, ఉన్న కేసీఆర్ పేరుకుంటాడు తప్ప ఆయన రాడు. వస్తే ఇలాంటి ప్రశ్నలతోనే మళ్ళా లేవకుండా చేస్తాను నేను. మూసీని 10 ఏళ్ళు ఎందుకు పండబెట్టావు? అప్పుడంటే ఆంధ్రోలు పండబెట్టాను. నువ్వు ఎందుకు మూసీ క్లీనింగ్ చేయలేదు? మీరు చేస్తుంటే మీరు ఎందుకు రెచ్చగొడుతున్నారు ప్రజల్ని? ప్రజల్ని ఒప్పిస్తాం, బతిలాడతాం. ఇది దీంతో మీకు కూడా రోగాలు వస్తాయి. మూసీ పక్కన ఉంటే మీకు ఇక్కడ ఇల్లు ఇస్తాం, ఓ 20,000 సాయం చేస్తాం. మీరు ఎక్కడ కట్టే డబుల్ బెడ్రూమ్ మీకు ఇచ్చిన దగ్గర ఓ స్కూల్ పెడతాం. ఇవన్నీ చేయాలని ఓ ప్లాన్తో ముందుకు పోతున్నాం మేము. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆయన ఆలోచించింది. నేను ప్రైమ్ మినిస్టర్కి ఒక 10 సార్లు కలిసి ఇచ్చిన. పార్లమెంట్లో 5-6 సార్లు మూసీ గురించి మాట్లాడినా. జైషా ఆప్కా నమామి गंगा से प्राइम मिनिस्टर बोल रहे नमामि गंगा से कैसे प्राइम मिनिस्टर नमामि गंगा 40,000 करोड़ खर्च कर रहे, वही 40,000 उससे गंदा है हमारा रिवर, इसको भी एक 40,000 करोड़ देव बोल के డైరెక్ట్ పార్లమెంట్ అడిగినా. ఒక 12 సార్లు అపాయింట్మెంట్ ఇచ్చి నాకు మూసీ మీద అని చెప్పి సబ్జెక్ట్ అడుగుతారు. వాళ్ళు అపాయింట్మెంట్ ఇచ్చినప్పుడు సబ్జెక్ట్ అడుగుతారు. అడిగినప్పుడు ఆయనతో చెప్పిన, ऐसा PM साहब वहाँ सो नहीं सकते, खा नहीं सकते, इतना डिसीज आ रहे, अब एक काम करो, ఓసారి 200 కోట్లు ఇస్తున్నాడు. పాపం వైస్ ప్రెసిడెంట్గా వెంకయ్య నాయుడు గారు ఉన్నప్పుడు జలశక్తి మినిస్టర్ని, అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ని ఆయన స్పెషల్గా వాళ్ళిద్దరు మినిస్టర్ని వైస్ ప్రెసిడెంట్ హౌస్ పిలిపించి ఎంత నా బడ్జెట్ మూసీకి ఇవ్వాలని చెప్తే ఆయన 200 కోట్లు ఇస్తున్నాడు. జలశక్తి మినిస్టర్, అర్బన్ డెవలప్మెంట్ 200 కోట్లు ఇస్తున్నాడు. బీజేపీ వాళ్ళు 10 ఏళ్ళ అధికారం ఉండి అద్దెలే. ఇది రాను ఎట్లయిందంటే ఇది బాగా కలుషితం అయిపోయి, మేమైతే మా దగ్గర పండించిన పంటని బయట అమ్మి బియ్యం వేరే కొనుక్కొచ్చుకుంటాం. పండించిన పంటని जो हैदराबाद से क्रॉस होके हैदराबाद से शुरू होके वो कोचंपल्ली नगर नागोंडा से पाकिस्तान रिवर में मिल जाता है. पूरा हैदराबाद का अनट्रीटेड ड्रेनेज वाटर मिक्सिंग इन दैट मूसी रिवर, इट गोes to along with 150 kilometers.